వెల్కమ్ టు శాతానా ఇన్స్టిట్యూట్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకు సెంట్రల్ ఎస్ఎస్సి జీడీలో 25,487 జాబ్స్ అయితే పడ్డాయి. మరి వాటికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి అండ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ దీని ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ వరకు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 18 నుండి 23 + 3 26 ఇయర్స్ వరకు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 18 నుండి 28 ఇయర్స్ వరకు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ 18 ఇయర్స్ అంటే మనకి 2008 జనవరి 1 లోపు మీరు పుట్టి ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ హైట్ వచ్చేసి అబ్బాయిలకి 170 సెంటీమీటర్స్ ఎబో ఉండాలి అండ్ అమ్మాయిలకి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఎబో ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ ఎబో ఉన్నా కానీ అబ్బాయిలకు ఎలిజిబుల్ అవుతారు. అమ్మాయిలకు వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఎబో ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మన కంప్యూటర్లోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అవి కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 1 అవర్ టైం. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 160 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 0.25 మైనస్ మార్క్స్ ఉంటాయి. అంటే మీరు 4 మిస్టేక్ చేశారనుకోండి 1 మార్క్ మైనస్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎగ్జామ్ చూసుకున్నట్టయితే రీజనింగ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇలా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ మనం తెలుగులో కూడా అటెంప్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో తెలుగు మీడియం వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ ఇది చూసుకున్నట్టయితే మనకు అబ్బాయిలకి 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఇది 24 మినిట్స్ లోపు కనుక మీరు రన్నింగ్ చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ గర్ల్స్కి వచ్చేసి 1600 మీటర్స్ అంటే 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. వీళ్ళకి 8.5 మినిట్స్ లోపు కనుక కంప్లీట్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 1 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ వరకు అయితే మనకి టైం ఉంది. అండ్ మనం అప్లై చేసుకోవడానికి 10th మెమో, ఆధార్ జిరాక్స్, ఫొటోస్ అండ్ 100 రూపీస్ అయితే ఫీజు పడుతుంది ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ అమ్మాయిలకి ఫ్రీగానే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పటి నుండి మనకి 2 to 3 months టైమే ఉంది. సో ప్రిపరేషన్ మీరు ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. బట్ సార్ నాకు ప్రిపరేషన్ ఎలా అవ్వాలో తెలియదు, నాకు కోచింగ్ కావాలి అనుకుంటే మీరు మన శాతానా ఇన్స్టిట్యూట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోటి రిటర్న్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ కోచెస్ ఆధ్వర్యంలో గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర మీరు వీడియోస్ చూస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కూడా మీకోసమే అతి తక్కువ ఫీజులో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో కోచింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ కింద కనిపించిన నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ ఇవ్వండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్లో 10th పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.